చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేశారు. రామరాజ్యం పేరుతో వీరరాఘవరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపైన కూడా దాడి చేశారు దుండగులు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రామరాజ్య స్థాపన పేరుతో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించారు. నల్లరంగు దుస్తులు ధరించి ప్రైవేట్ సైన్యాన్ని తలపించేలా వచ్చిన గుంపు చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో ఉన్న రంగరాజన్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇక తనపైన 20 మంది వరకు దాడి చేశారని రంగరాజన్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయన్నారు. ఇంతకు మించి దీనిపై మాట్లాడబోనని దాడి ఘటనను వివరించేందుకు రంగరాజన్ నిరాకరించారు. ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు. రెడ్ పెటిషన్ వేద్దాం. రెడ్ పెటిషన్ కి మీరు నేను ఒక్కడనే ఎన్ని పెటిషన్లు వేయాలా? పెటిషన్లు వేసే జమానా అయిపోయింది. ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టది. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన రంగరాజన్ను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయంటూ విమర్శించారు కేటీఆర్. మారిన శాంతి భద్రతలకు అద్దం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా తనకి చిలుకూరు బాలాజీ పరిరక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆలయ అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరగటం అనేది నిజంగా అమానుష ఘటనగానే అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, తనపై రామరాజ్య స్థాపన అనే పేరుతో కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్తున్నారు. దాడికి సంబంధించి ఆయన ఇంకా వివరాలు ఏమైనా అందించారా? ఎలాంటి చర్చ నడుస్తోంది అసలు? అయితే తన దాడికి సంబంధించి మొయినాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ప్రముఖంగా చూస్తే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులుగా రంగరాజన్ కొన్ని రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కొంతమంది శ్రీరామరాజ్యం పేరుతో ఒక ఆలయ సంబంధించిన అర్చకుడు రంగరాజన్ పైన దాడికి కూడా దిగారు. ఎందుకంటే శ్రీరామరాజ్యం వ్యవస్థాపనకు కూడా తాను సహకరించాలి అని చెప్పి ప్రధానంగా వీరంతా కూడా 20 మంది కలిసి రంగరాజన్ పైన దాడి చేయడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో కొంతమందిని పోలీసులు కూడా దీనిపైన కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా శ్రీరామరాజ్య వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా 20 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి దీని వెనక ఏముంది అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా 20 మంది రంగరాజన్ ఇంట్లోకి కూడా ప్రవేశించారు. ఇంట్లోకి ప్రవేశించి తన పైన దాడి కూడా చేశారు. ఎందుకంటే శ్రీరామరాజ్య వ్యవస్థాపనకు పూర్తిగా సహకరించాలి, అంతేకాకుండా ఈ ఆలయాన్ని కూడా శ్రీరామరాజ్యం వ్యవస్థాపనకు పూర్తిగా తమకు వదిలేయాలని చెప్పి కూడా పూర్తిగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రధానంగా తనను వదిలేయాలని చెప్పి కూడా రంగరాజన్ కూడా ఇటు శ్రీరామరాజ్యానికి సంబంధించిన ఎవరైతే 20 మంది ఉన్నారో వారిని వేడుకున్నా కూడా వారిని వదిలిపెట్టకుండా అతని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అతని పైన దాడికి కూడా పాల్పడ్డారు. దాడికి పాల్పడిన నేపథ్యంలో అతని కన్ను కింద కూడా తీవ్రంగా గాయమైంది. దీనికి సంబంధించి పూర్తిగా చాలా మంది కూడా శ్రీరామరాజ్యం సంబంధించిన ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆలయానికి సంబంధించి చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించి రంగరాజన్ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. చాలా మంచి పేరున్న పూజారిగా అందరికి కూడా తెలుసు. అలాంటి పూజారి పైన కొంతమంది ఇలా దాడి చేయడం పట్ల కూడా శాంతి భద్రతలు సంబంధించి దీనిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆలయం సంబంధించి ప్రతిరోజు వేలాది లక్షలాది మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. అలాంటప్పుడు ఇక్కడ పోలీసులు సంబంధించి కూడా ఉండాలి, కానీ పోలీసులు మాత్రం ఎవరు కూడా లేకపోవడంతో దీనికి సంబంధించి పోలీసులు కూడా పోలీసులు ఉంటే మాత్రం ఇలాంటి సంబంధించిన ఘటనలు మాత్రము. థ్యాంక్ యూ.